నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అంటారు? మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. ఈ పండుగలను వినియోగించుకుని వీళ్ళు ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? 2025 అక్టోబర్ మాసం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందని చెప్పుకునే ముందు కొంత మనము ప్రతి మాసము ఆ రాశి యొక్క ప్రత్యేకతలు, మంచి చెడులు తెలుసుకుని ఒక కొత్త విషయాన్ని మాట్లాడుకుని ముందుకెళ్తున్నాము. మకర రాశి అంటేనే వీళ్ళు ఒక విధంగా ఎవరికో ఒక బాకీ ఉన్నట్టు బతుకుతుంటారు. వీళ్ళు చేసేదంతా వేరే వాళ్ళని బాగా డెవలప్ చేస్తారు. వీళ్ళు ఒక టీచర్గా ఉన్నా లేదు ఇంకొక ఏదో ఎక్కడున్నా కానీ అక్కడ వీళ్ళు పనిచేస్తూ ఇంకొకరికి ఉపయోగపడుతూ వాళ్ళు నేర్పిస్తూ వెళ్ళిపోతారు. అదే అది చెప్పించడం వల్ల మనకేం లాభము? వాళ్ళు ఏమైనా మనం అడిగారా? ఒకటి అడిగితే 4 చెప్పిస్తారు. ఇట్లా ఉంటుంది. అంటే శ్రమజీవులు. వీళ్ళు కష్టపడడంలో వీళ్ళు మించిన వాళ్ళు లేరని మనం కూడా ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము. అటువంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచంలో ఏ పని జరగదు. ఎందుకంటే కార్మిక, కర్షక వర్గాలు మొత్తం మకర రాశిలోకి వస్తారు. ఓటర్సు, తిరుగుబాటు వచ్చిందంటే ఇంకా అది మకర రాశి ప్రభావమే. విప్లవాలు, సైనిక తిరుగుబాట్లు కావచ్చు, ప్రజల తిరుగుబాటు కావచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలపైన తిరుగుబాట్లు చేస్తున్నాం. శ్రీలంక అయింది, నేపాల్ అయింది, ఫ్రాన్స్ అయింది, లండన్లో యూకేలో కూడా చేశారు. అమెరికాలో కూడా ఆందోళనలు ఎక్కువని. అగ్రరాజ్యం కానించి అట్టడుగు స్థాయి ఉన్న దేశాల వరకు తిరుగుబాట్లు. ఎక్కడ తిరుగుబాటు వచ్చిందంటే అక్కడ మకర రాశి ప్రభావం ఎక్కువైంది. ప్రజల్లో భయం పోతుంది. ఏదైతే అది కానీ పోరాటం చేయాల్సిందే. వాళ్ళు ప్రధానమంత్రి అయినా సరే, ఇంకే దేవుని అయినా సరే దింపేవరకు నిద్రపోరు. విప్లవం అంటే అలా ఉంటుంది. ఇది విప్లవ రాశి. కానీ విప్లవం ఎప్పుడు వస్తుంది? అన్యాయం కోసం ఎప్పుడు విప్లవం రాదండి. దురాక్రమణ కోసం, దురాస్తి రాదు. ఒక న్యాయం జరగనప్పుడు, అంటే వీళ్ళు చెడ్డ కోసం చేయరు విప్లవాలు, ఇప్పుడు మంచి కోసం చేస్తారని చెప్పడంలో ఉద్దేశం. అటువైపు ఎంత బలవంతుడైనా సరే గంటల పైన, సెకండ్ల పైన, నిమిషాల పైన, సెకండ్ల పైన దిగేస్తాడు. అంత శక్తి ఉంటుంది. మకర రాశి వాళ్ళు పనిచేసినట్టు ఎవరు పనిచేయరు. అదేవిధంగా ఉంటుంది వీళ్ళ జీవితంలో కూడా. ఏ పని చేసినా కానీ వీళ్ళు పుట్టిన ఊరు వీళ్ళకి కలిసి రాదు. ఏ ఊర్లో పుడతారో ఆ ఊరు వీళ్ళకి కలిసి రాదు. ఆ ఊరు దాటితేనే బాగుంటారు. ఈ రాశికి ఈ మాసము 7వ ఇంట్లోకి 18వ తారీఖున గురు భగవానుల వారు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. అదొక మంచిది. గోచారిత్య గురువు 7వ ఇంటి మంచిది. అంటే 3వ ఇంటి వారు 7వ ఇంటికి రావడం వల్ల సహకారము, 3వ ఇల్లు అంటే సహకారము, కమ్యూనికేషను, ప్రయత్నము, ఇవి వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ. ఏదైతే ప్రయత్నాలు చేస్తూ వీళ్ళు అనుకున్నది చేస్తుంటో దాంట్లో కలిసి వచ్చిన అవకాశం ఎక్కువ. సహజంగానే వీళ్ళు అనుకున్నది వీళ్ళకి అవ్వదు. మకర రాశి వాళ్ళు వీళ్ళు అనుకున్నది వీళ్ళకి ఎప్పుడు కాదు. వీళ్ళ పరిస్థితులను అడ్జస్ట్ చేసుకొని ఇంకొకటి చేస్తూ ఉంటారు. మనం అనుకున్నది అది వాస్తవంగా, కానీ అప్పుడు పరిస్థితులు సరిలేక ఇప్పుడు దీన్ని చేస్తున్నాము అంటారు. అంటే ఇష్టం లేని పని చేసినా దాన్ని కూడా బాగా చేస్తారు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళకి గురువు 18 నుంచి రావడము, తృతీయాధిపతి, సహకార స్థానానికి అధిపతి, మంచిది. ఇక ద్వితీయంలో రాహు ఉన్నాడు. రాహు ఈ రాశికి మంచివాడే. రాహువుని చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. రాహు కొంచెం షార్ట్ కట్ మెథడ్స్. ఎందుకు ఇంత స్ట్రైట్గా వెళ్ళి 10 కిలోమీటర్లు తిరుక్కొని వస్తావు, నువ్వు ఇలా వెళ్తే 4 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, షార్ట్ కట్ మెథడ్ చూపిస్తాడు. డబ్బులు కూడా ఈజీగా సంపాదించాలని ఆలోచన వస్తూ ఉంటుంది. వీళ్ళు ఈజీగా సంపాదించిన ఆలోచించే వాళ్ళు కాదండి. వీళ్ళు కష్టపడి సంపాదించాలనుకునే వాళ్ళు. వీళ్ళు అంటే షార్ట్ కట్స్ అన్నారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడు రాహు ప్రభావంతో ఇంకొంత దానికి షార్ట్ కట్ మెథడ్ తీసుకుంటారు. మకర రాశి వాళ్ళు ఈజీ మనీ కోసం ఎప్పుడు ట్రై చేయరు. వీళ్ళు నేను పని చేస్తాను, నా పని చేసినప్పుడు నాకు వస్తే చాలు అనుకుంటా ఉంటారు. చాలా మంది వాళ్ళు పని చేసిన వాళ్ళకి రాదు. వాళ్ళు పని చేసిన ఎందుకు రాదంటే వాళ్ళు అంతకన్నా ఎక్కువ పని చేసి ఉంటారు, కానీ వాళ్ళకి రావాల్సిందే వస్తుంది. వీళ్ళు చేసిన దానికి తగినట్టు ఎప్పుడు రాదు. వీళ్ళే ఎడవరకు చేయరు. వీళ్ళే ఇంత చేయి బాబు అంటే దానికి 4 రెట్లు చేసి పెడతారు. మళ్ళీ శాలరీ మామూలుగా తీసుకుంటారు. అది కూడా ఆలోచనకు రాదు. అరే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదండి. ఒకవేళ వీళ్ళు అడిగితే కూడా నిన్ను ఎవరు చేయమన్నారు అంటారు. వాళ్ళు చేయకుండా వీళ్ళు లేరు. అంటే వీళ్ళకు పని చేయడం అంటే ఇష్టము. లాభం రాకపోయినా పని చేస్తారు. అది వీళ్ళ గొప్ప లక్షణం. కాబట్టి ఇప్పుడు గురువు వస్తున్నాడు కాబట్టి కొంత షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళొచ్చు. లాభంలో కుజుడు వస్తున్నాడు, అది మంచిది. 10వ ఇంట్లోకి బుధుడు వస్తున్నాడు, అది మంచిది. శుక్రుడు భాగ్యంలోకి వస్తున్నాడు, అది మంచిదే. కానీ నీచ స్థితి పడతాడు. పట్టినా కానీ వీళ్ళకు ఉపయోగం చేయాలన్న గ్రహము ఏ స్థితిలో ఉన్నా ఉపయోగం పడేదానికి ట్రై చేస్తుంది. మంచివాడు మన ఫ్రెండ్ ఉన్నవాడు
మన కోసం ఎట్టి పరిస్థితులున్నా హెల్ప్ చేసే దేనికి ట్రై చేస్తాడు. అలా శుక్రుడు వల్ల బెనిఫిట్ ఉంది. పనులన్నీ ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతాయి అంటారా? ఖచ్చితంగా కలుగుతాయండి వీళ్ళకు. ఎందుకంటే ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే 2వ స్థానంలో వీళ్ళకు గ్రహణం జరిగింది, అంటే క్యాష్ పాయింట్లో 2వ స్థానంలో. దానికి వీళ్ళు చేసుకోవాల్సింది నల్ల నువ్వులు, బియ్యము, తెల్ల బియ్యము. బియ్యం తెల్లగానే ఉంటుంది అనుకుంటారు, బ్లాక్ రైస్ ఉంది, రెడ్ రైస్ ఉంది, బ్రౌన్ రైస్ కూడా ఉంది, అందుకే తెల్ల బియ్యం అంటున్నాను. తెల్ల బియ్యము, తర్వాత వచ్చేక్కడికి మినుములు ఒక్కొక్క కేజీ తీసుకొని, మినుములు సిమెంట్ కలర్ క్లాత్లో, నువ్వులు బ్లాక్ కలర్ క్లాత్లో, బియ్యం వైట్ కలర్ క్లాత్లో, జాకెట్ బిట్లు కూడా తీసుకొని మూట కట్టేసి 11 రూపీస్ అంటే రూపాయి కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ 11 11 11 3 కవర్లో వేసేసి, నిమ్మ పండ్లు 4, విభూది పండ్లు 4, పసుపు కుంకుమ, ఆకు వక్కలు. ఇంక వీళ్ళు ఇంకేమైనా పెడితే అది వాళ్ళ ఇష్టం. పువ్వులు, కొబ్బరికాయ, ఇంకేదో ఉంటాయి కదా పూజా సామాన్లు పెట్టచ్చు. లేకపోతే ఇది వరకు పరిహారం తీసుకెళ్లి చక్కగా నవగ్రహ మండపంలో పెట్టేసి రావచ్చు, లేదంటే భిక్షకాలకు ఇచ్చేయచ్చు. ఇవి దానం ఇస్తే నల్లగొడ్డలు తెల్లగొడ్డలు భయపడదు, ఒక తంత్రం ఇది. ఇదేంటి బాబు నాకు ఇస్తున్నావు అంటారు. అందువల్ల నవగ్రహ మండపంలో పెట్టేసి ఎవరైనా ఎత్తుకొని లేదా భిక్షకాలకు ఇచ్చేది హ్యాపీగా తీసుకుంటారు, ఉపయోగించుకుంటారు. ఇంటికి వచ్చి కంపల్సరీ తలస్నానం చేయాలి. చేయడం వల్ల వీళ్ళకు ఆర్థికమైనటువంటి వెసులుబాట్లు అంటే ఆటంకాలు తొలగుతాయి. ఈ గ్రహణ ప్రభావం రాబోయే సంవత్సర కాలం ప్రకారం ఉంటుంది. ఒక 3-4 దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అవి నియంత్రించబడతాయి. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త. కాబట్టి గ్రహాలన్నీ కూడా చక్కగా అమరుతున్నాయి. నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి గురుగారు? వీళ్ళు మానసికంగా ఎప్పుడు నిరుద్యోగులు కాదు. వీళ్ళు 6 నెలలు జీతం పనిచేస్తారు, కానీ ఆర్థికంగానే ఎప్పుడు పోరాడుతుంటారు. ఎప్పుడు పనిచేస్తూ ఉండి ఎంతో కొంత వచ్చే డబ్బు తీసుకున్న వాళ్ళు వీళ్ళే. కానీ దాంట్లో వీళ్ళు చేసినంత తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోవడంతో పాటు ఈ మాసం నుంచి వీళ్ళకు గ్రహాలు చాలా బాగున్నాయి. చాలా కంఫర్ట్ జోన్లోకి అన్ని గ్రహాలు రావడం చాలా మంచిది. మనం చెప్తున్నాము పంచాంగంలో వీళ్ళు చూడొచ్చు. ఇదని చెప్పింది నిజమేనని చూసి ఆ ప్లేసులకి ఈ గ్రహాలు వస్తున్నాయి. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఇక రవి కూడా బాగానే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఇక కేతు ఒకడు అష్టమంలో ఉన్నాడు. కేతు అష్టమంలో అంత మంచిది కాదు. ఎవరైనా సాధు సన్యాసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కొంచెం సహాయం చేస్తే సరిపోతుంది. ఇది వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఈ జాగ్రత్తలు. విద్యార్థుల పర్సెంట్ గురుగారు ప్రదేశ మార్పు కలిసి వస్తుందంటారు కదన్నా? విద్యార్థులు నేను ముందుగానే చెప్పాను, వీళ్ళు పుట్టిన ఊరు కలిసి రాదని. ఇలా ఊరు దాటి ఇంకొక పక్క ఊర్లో స్కూల్ చేరొచ్చు, వీళ్ళు ఊరు దాటి ఇంకొక చోట కాలేజ్ చేరొచ్చు. వీళ్ళ ఊర్లో విద్యల కన్నా ఇంకొక ఊర్లో పోయి చదవడం వీళ్ళకి మంచిది. ఎందుకంటే 4వ స్థానం మేషమైంది, మేషం వీళ్ళకి కలిసి రాదు. 4వ స్థానం పుట్టిన ఊరు మాతృస్థానం అని అర్థం. ఆ ఊర్లో లైటింగ్, ఆ ఊర్లో ఎయిర్, వాటరు, నిద్ర వీళ్ళకు గ్రోత్ ఉండదు వీళ్ళు పుట్టిన ఊర్లో. కాబట్టి ఏదైనా వీళ్ళు వస్తూ పోతూ ఉండాలి వీళ్ళ ఊరికి, అంతేగాని ఫిక్స్డ్గా ఈ ఊళ్ళో నేను గొప్పవాడు కావాలనుకుంటే సాధారణ స్థితిలో ఉండిపోతారు. కాబట్టి విద్య అయినా ఏదైనా వీళ్ళు అలా చేసుకోవడం మంచిది. శుభకార్యాల పర్సెంట్ గురుగారు? శుభకార్యాలు బాగానే ఉంటాయండి వీళ్ళకు. కుజుడు లాభంలోకి రావడము, గురువు సప్తంలో రావడము, భాగ్యంలో శుక్రుడు, శుభకార్యాలకు అధిపతులు గురు శుక్రుడు బాగుండడము, బుధుడు బాగుండడము, శుభకార్యాలు చాలా బాగుంటాయి. వీళ్ళు ప్రయత్నించవచ్చు, మంచిది. ఇక చివరిగా రిస్క్ అయినా పర్వాలేదు అప్పు చేసైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? చేసుకోవచ్చండి. వ్యాపారం అంటే నేను చెప్పినటువంటి క్యాష్ పాయింట్ లో వీళ్ళ గ్రహణం జరిగింది. 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో, ధనవాకు కుటుంబ స్థానంలో. కాబట్టి ఆ పరిహారం చేసేసి చక్కగా వీళ్ళకు అనుభవం ఉన్నటువంటి రంగంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. గతంలో కూడా చెప్తూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ బ్రీతింగ్లోకి వెళ్తే బాగా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఎటువంటి ప్రదేశాల్లో తరచుగా వీళ్ళు విజిట్ చేస్తుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి? అంటే వీళ్ళ రాశిలో వచ్చేకాడికి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్రాలకు ఈ మాసము అంటే ప్రతి రాశిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రానికి మనం ఒక ఆహారం చెప్తున్నాము. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదని చెప్తున్నాము. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి, అంటే చివరి నక్షత్రం. ఈ ధనిష్ట వాళ్ళకు సంపత్తార శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారం వీళ్ళు తీసుకోవచ్చు. ఎండు నల్ల ద్రాక్ష వీళ్ళు తినచ్చు బాగా. అదేవిధంగా ద్రాక్ష పండ్ల రసం వీళ్ళు తినచ్చు. అదే ద్రాక్ష పండ్ల గుత్తి ఉన్నటువంటి ఒక ఫోటో వీళ్ళు పెట్టుకోవచ్చు. నక్షత్రాలు గెలాక్సీని వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. నక్షత్ర పూజ కూడా చేయొచ్చు. కర్పూర హారతి ఇవ్వచ్చు ఆకాశం నక్షత్రాలకు, చాలా మంచిది. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం అంటే మనం తినే దోశ అంటే ధనిష్ట నక్షత్రము. వీళ్ళకు రాశికారకత్వ ఆహారం తీసుకోవచ్చు. అదేవిధంగా శ్రవణ నక్షత్రం అంటే కేసరి, ఇడ్లీ, మనం తినే ఇడ్లీ, కేసరి అనేవి శ్రవణ నక్షత్రంలోకి వస్తాయి. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం సంబంధించినటువంటిది దోశ ఎక్కువ తినచ్చు.
ఇక ఈ శ్రవణం వాళ్ళకి సంబంధించిన ఇడ్లీ, దోశ, కేసరాలు బాగా తినచ్చు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు కొబ్బరి పాలు అంటే కోకోనట్ ఫుడ్, కొబ్బరితో చేసినటువంటి ఫుడ్, కేక్స్, కోకోనట్ బిస్కెట్స్, కోకోనట్లో పాలతో చేసినటువంటి ఎన్నో పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం సంబంధించినవి. ఈ ఉత్తరాషాఢ వాళ్ళు ఇడ్లీ, కేసరి, కోకోనట్ రిలేటెడ్ ఫుడ్ బాగా తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి ఈ ఫుడ్ బాగుంటుంది. అదేవిధంగా మనము ఇంకా ముఖ్యంగా వేద నక్షత్రం గురించి వివరిస్తున్నాం. వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం ఉంటుంది. ఈ వేధించే నక్షత్రం పెళ్లి చేసుకుంటే భార్య ద్వారా వేధింపులు, లేదా అమ్మాయి కానీ చేసుకుంటే భర్త ద్వారా వేధింపులు, లేదు ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్తో వేధింపులు, వ్యాపారం చేస్తే పార్ట్నర్తో వేధింపులు, లేదు వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళతో వేధింపులు, ఎవరితో అయినా సరే వీళ్ళకి వేధింపులు ఉంటాయి. ఈ వేధింపులు తాళలేక విడాకులకని, గొడవలకు, మధ్యస్థాలకు వెళ్తుంటారు. ఈ నక్షత్రం నేను చెప్తున్నాను, ఈ నక్షత్రం వాళ్ళతో వీళ్ళు ఏ కాంటాక్ట్ పెట్టుకోదు. అంత వదిలేసాను, నాకు అప్పటి నుంచి బాగున్నాను అంటారు. నాది వేద నక్షత్రం కాబట్టి అన్ని వదిలే వరకు ఎవరైనా బాగుంటారు. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రానికి హస్త నక్షత్రం వేద నక్షత్రం. హస్త నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోవడం, ఫ్రెండ్షిప్ చేయడం, బంధుత్వం చేయడం, పక్క బెంచ్లో ఉంటే కూడా అంతే క్లోజ్ అని కథ. కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఉత్తరా నక్షత్రం వేద నక్షత్రం. అదేవిధంగా ఉత్తరాషాఢ వాళ్ళకు పొబ్బా నక్షత్రం వేద నక్షత్రం. కాబట్టి ఈ వేద నక్షత్రాలు చూసుకొని వీళ్ళు వివాహం చేసుకోవడం మరీ ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళ పిల్లలుగా పుట్టడం కూడా చాలా అంత మంచిది కాదు. అది పుట్టిపోతే ఏం చేయలేం. కాబట్టి పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంతమంది వేధించబడుతున్నారు. ఈ వేద నక్షత్రాలు పుట్టారంటే ఇంకా మనం మర్చిపోవాల్సిందే, చెప్పాల్సి పడలేదు. ఇది వీళ్ళు తీసుకోవాల్సినటువంటి విశేషంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఎక్కువగా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ధనిష్ట వాళ్ళు అన్నప్పుడు శతభిష నక్షత్రం అని చెప్పాను. శతభిష నక్షత్రం అంటే ఏం చెప్పాను నేను? గుంపుగా ఉన్నారు. శత అంటే 100 నక్షత్రాల సమూహం అని చెప్పాను. ఫ్లవర్ బొకే కూడా శతభిష నక్షత్రమే. ఫ్లవర్ బొకే, వీళ్ళు ఫ్లవర్ బొకే కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. అట్లా ఏం చేయాలి? ఫ్లవర్ గార్డెన్స్కి వెళ్ళాలి. ఎక్కువగా ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి? బృందావనంలో గార్డెన్లో ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు గార్డెన్కి వెళ్ళి ఆలోచించడము, గార్డెన్కి వెళ్ళి స్పెండ్ చేయడము, గార్డెన్ పిలిపించుకుని మాట్లాడటము, అక్కడ చిరుతిళ్ళు తినడం చేయడం చాలా మంచిది ధనిష్ట వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు మన ఎవరు శ్రవణం వాళ్ళు అంటే ఒక విధంగా ధనిష్ట నక్షత్రం అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వస్తుందండి. శ్రవణం అంటే వినడమే కదా, ఏం వింటాము ఎక్కువగా ఇష్టము? మ్యూజిక్. శ్రవణం అంటే ధనిష్ట అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీళ్ళు ఎక్కువగా ఆట కచేరీలకు, కాన్సర్ట్స్ ఏమన్నా జరుగుతుంది, మన ఇవి ఉంటాయి కదా, ఏముంటుందండి, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం జరిగేటప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు, చాలా మంచిది. వీళ్ళకి అది అవకాశం వచ్చేప్పుడంతా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి విషయం ఎక్కువ చేస్తారు. అంటే శ్రవణం అంటే వినడం అని చెప్పాను కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఎక్కువ సంగీతం వినడం మంచిది. వీళ్ళు శ్రవణము అంటే వినడము. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం అంటారు కాబట్టి వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిరోజు వినడం చాలా మంచిది. విష్ణు సహస్రనామాలు వినడం చాలా మంచిది. విష్ణు సంబంధమైనటువంటి లక్ష్మీ కవచాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, దశావతారాలు ఉన్నటువంటి ఆయన యొక్క అన్ని రకాల పాటలు మనం చూడడం మంచిది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం అంటే చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అంటారు. ఆ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు దాని ముందు నక్షత్రం ఉంది, మనం తర్వాత రాశిలోకి వస్తుంది, అప్పుడు చెప్తాం. ఓవరాల్గా మకర రాశి వాళ్ళ పరిస్థితి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.